వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. నిన్న మనం ఒక వీడియో చేసాం. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఎందుకు వచ్చింది, ఈ ఇంధన కొరత ఏపీలో మాత్రం ఎందుకు ఉంది అన్న దాని మీద మనం వీడియో చేయడం జరిగింది. అయితే అసలు ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా, అంటే పెట్రోల్ నిల్వలు ఎన్ని ఉన్నాయి అన్న అంచనా వేయలేక ఈ కొరత వచ్చిందా, లేదు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా, లేదా అవినీతి ఉందా అన్న విషయాల మీద మనం వీడియో చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పైన పడుతున్న విషయం ఏంటంటే అసలు అమరావతికి 2,75,00,000 లీటర్ల ఫ్యూయల్ ఇవ్వాలని ఇక్కడ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఒక లెటర్ రాయడం జరిగింది పెట్రోలియం కంపెనీలకి. దాని ప్రకారం ప్రజలకి అందవలసినటువంటి ఈ ఫ్యూయల్ అనేది అమరావతికి డైవర్ట్ చేయబడింది. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇటువంటి బల్క్గా కొనాలనుకున్నట్లయితే లీటరు, అంటే ఒక లీటరు డీజిల్ కానీ తీసుకున్నట్లయితే 153 రూపాయలు చెల్లించాలి, అంటే బల్క్గా కానీ కొంటే. అలా కాకుండా రిటైల్గా కానీ మనం కొంటే 98 రూపీస్కి ఇస్తారు. అంటే మధ్య అంత తేడా ఉంది, 55 రూపాయలు తేడా ఉంది. మనం చూడండి, డొమెస్టిక్ సిలిండర్లు ఉంటాయి, కమర్షియల్ సిలిండర్లు ఉంటాయి. మన ఇంటికి వాడుకోవాలనుకున్నట్లయితే ఆ సిలిండర్ కాస్ట్ ఒకలాగా ఉంటుంది. అదే హోటల్లో వాళ్ళు సిలిండర్ కొనాలంటే, అంటే బిజినెస్ పర్పస్ కమర్షియల్ అంటాం మనం, దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే చూడండి, మన ఇంటికి కరెంట్ ఒక యూనిట్కి ఎంత పలానా ఎంత అని ఉంటుంది. అదే ఒక సినిమా థియేటర్కో కమర్షియల్ పర్పస్ ఉండేటువంటి ఒక లాడ్జీలకు కానీ, సినిమా థియేటర్లకు కానీ, లేదా షాపులకు కానీ అక్కడ యూనిట్ ధర ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇదే సిస్టమ్ ఎప్పుడైనా సరే, అంటే ప్రజలకి తక్కువ ధరకి ఇస్తారు, ఇటువంటి కంపెనీలకి ఎక్కువ ధరకి ఇస్తారు. ఇది జరుగుతుంటుంది ఎక్కడైనా సరే. అయితే ఇతను ఏం చేశారంటే, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు మాకు అమరావతికి సంబంధించి ఫ్యూయల్ కావాలి అని పెట్రోలియం కంపెనీలకి ఉత్తర్వులు జారీ చేశారన్నమాట. అది అంత 2,75,00,000 లీటర్లు. దాంతో ఏం జరిగిందంటే మొత్తం ఈ ఫ్యూయల్ అంతా కూడా అమరావతికి డైవర్ట్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నమాట. చిత్రం ఏంటంటే ఈ లెటర్ ఆయన 24ని రాశారు, 23 or 24ని రాశారు. ఎవరు? కమిషనర్ గారు రాస్తే 26వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఈ డేట్లు జాగ్రత్త వినండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ ప్రభుత్వం చేసే దగా ఏంటో అర్థమవుతుంది. 23ని కానీ 24ని కానీ కమిషనర్ గారు లెటర్ రాశారు. ఐ థింక్ 24th అనుకుంటాను. 26ని అంటే అప్పటికి 24, 25, 26 అప్పటికే 2-3 రోజులు బట్టి కొరత ఏర్పడి ప్రజలు క్యూ లైన్లో నిలబడడం ఇవన్నీ జరిగాయి. ఆటోలు, అంబులెన్సులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. అలా వ్యవసాయదారులు, అలాగే అక్వా రైతులు వీళ్ళందరూ కూడా ఈ ఆయిల్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతో ముఖ్యమంత్రి గారు ఏమో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష జరిపి ఏం చెప్పారు, ఇంకెక్కడా కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉండకూడదు, చర్యలు తీసుకోండి అన్నారు. అదే నాకు అర్థం కాలేదనమాట. నేను ఆ రోజు కూడా అదే ప్రశ్న వేశాను. బంకుల్లో ఆయిల్ లేకపోతే నో స్టాక్ బోర్డు పెడతారు, ఆయిల్ ఉండేటప్పుడు పెట్టరు కదా. ఒకవేళ ఆయిల్ ఉండి కానీ అక్కడ నో స్టాక్ బోర్డు పెడితే దాని అర్థం ఏంటి? బ్లాక్ చేస్తున్నారు కదా అర్థం. అండ్ నో స్టాక్ బోర్డులు పెట్టకూడదంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ప్రతి బంకుకి కూడా ఆయిల్ ఉందో లేదో, ఆయిల్ సరఫరా జరిగిందో లేదో దాంతో రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత చెప్పాలి. అదొకటైతే, మరి ఈ పౌర సరఫరాల కమిషనర్ గారు లెటర్ రాశారు కదా 24ని, మరి ఈ లెటర్ రాసిన సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఎందుకంటే సమీక్ష దేనికోసం జరుగుతుంది? ఆయిల్ కోసం జరుగుతుంది. అంటే ఆయిల్ తక్కువ కొరత ఏర్పడ్డది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా జరిగింది ఆ సమీక్ష అనేది. మరి ఆ సమీక్షలో కమిషనర్ గారు కూడా పాల్గొని ఉంటారు కదా, మరి ఈయన చెప్పలేదా? నేనే లెటర్ రాశాను, 2,75,00,000 లీటర్లు అమరావతికి కావాలి అని చెప్పి నేను లెటర్ రాశాను ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా? చెప్పకుండానే ముందే లెటర్ రాశాడా? 24నే లెటర్ రాశాడు అంటుంది కదా. 26 సమీక్ష జరిగింది అంటే 24 ముఖ్యమంత్రికి గారి దృష్టికి తీసుకెళ్లకుండానే ఈ కమిషనర్ గారు పెట్రోలియం కంపెనీకి లెటర్ రాశారు. ఇది మొదటి పాయింట్. పోనీ రాశారు అనుకుందాం, అని ముఖ్యమంత్రి కనుసనలోని అమరావతి నిర్మాణం జరుగుతున్నప్పుడు అమరావతి నిర్మాణానికి కావాల్సిన ఆయిల్ అనేది ముఖ్యమంత్రి దృష్టికి లేకుండా ఆయన రాస్తాడని నేను అనుకోను. పోనీ రాశాడు అనుకుందాం. తర్వాత సమీక్ష జరిగినప్పుడు అయినా సరే కమిషనర్ గారు చెప్తారు కదా, సార్ ఇలా మనకి అమరావతికి మనం ఇలాగ ఆయిల్ కావాలనుకున్నాం, దానికోసం నేను ఉత్తర్వులు జారీ చేశాను, అందుకే ఈ ఆయిల్ కొరత ఏర్పడ్డది అని ముఖ్యమంత్రి దృష్టికి ఆయన తీసుకురాలేదా? ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరిగిపోయింది. 24వ తారీఖు లెటర్ కావచ్చు, 26వ తారీఖు సమీక్షలో కూడా చెప్పకుండా జరిగిందా? ఇది అంతుపట్టని విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుభవం ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఒక కమిషన్ లెటర్ రాయగలరు, అందులో ఐఏఎస్ దట్టు. అది చట్టవిరుద్ధం. ఎందుకు చట్టవిరుద్ధం అంటే ఇందాక చెప్పుకున్నట్లు కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్ని కానీ కమర్షియల్కి కానీ వాడితే, ఉదాహరణకి ఒక హోటల్లో కానీ డొమెస్టిక్ సిలిండర్ కానీ దొరికింది అనుకోండి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, కేసు కడతారు. అలాంటిది
2,75,00,000 లీటర్ల ఆయిల్ని 98 రూపాయల లెక్కన కొనడం. ఇది ఎంత ఘోరం అంటే, నాకు తెలిసి అంచనా 150 కోట్ల పైగా ఇక్కడ స్కామ్ జరిగినట్టే కదా. ఎందుకంటే ఎక్కువ కొనవలసిన కాంట్రాక్టర్లు, అంటే 153 రూపాయలు కొనవలసిన కాంట్రాక్టర్లు 98 రూపాయలు కొనడం ఒక తప్పు. రెండోది, మొత్తం ఆయిల్ అంతా కూడా ఒకవైపు డైవర్ట్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, అదొక నేరం. సివిల్ సప్లై రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక బియ్యం వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, రేషన్ డిపో ఉన్నాడు అనుకోండి, అటు ప్రజలకి సరిగా సరఫరా చేయకుండా అది ఎక్కడో స్టాక్ ఉంచాడు అనుకోండి గోడౌన్స్లో, అప్పుడు విజిలెన్స్ శాఖ కానీ లేదా సరఫరా శాఖ కానీ వెళ్ళి ఆ గొడవల మీద దాడి చేశాడు, మీరు కేసు కట్టం లేదా? ఇటువంటి నేరానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉత్తర్వులు జారీ చేయొచ్చా? చేస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారి మీద, అంటే ఎవరైతే కన్నబాబు గారు ఉన్నారో ఆయన మీద ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఇదంతా జరిగితే నువ్వు ఎలాగే ఉత్తర్వులు జారీ చేస్తావు? నీకునే పవర్స్ ఏంటి? దట్టు తక్కువ కాస్ట్ కాంట్రాక్ట్కి ఎలాగిస్తావు? ప్రజలను ఎంత ఇబ్బంది పాలు చేశారు నీ తాలూకా చర్యలు అని ముఖ్యమంత్రి గారిని అతన్ని ఇమీడియట్లీ ఆయన మీద చర్య తీసుకోవాలి కదా. ఎందుకు ఈ మాట అంటుందంటే, ఈ మాట నేనంటుంది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. ఏంటంటుందంటే, ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఉంది అని అక్కడ ఉన్నతాధికారులతో, పెట్రోలియం శాఖ మంత్రులతో మాట్లాడితే, అప్పుడు అక్కడ సెక్రటరీ గారు ఈయనకు లెటర్ చూపించారు. అయ్యా, మీ ప్రభుత్వం, మీ సరఫరాల శాఖ కమిషనర్ గారు ఈ పెట్రోలియం కంపెనీకి ఇలా లెటర్ రాశారు, దాని జవాబు కూడా ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు ఏంటి ఇచ్చారంటే, మీరు అలా ఆ ఉత్తర్వులను మీరు తిరిగి వెనక్కి తీసుకోండి, విత్డ్రా చేసుకోండి అని అన్నారు. ఎందుకంటే అంత ఆయిల్ ఒక్క మొత్తంలో కానీ ఎక్కడైనా సరే ఉంటే, నిజంగా చెప్పాలంటే సేఫ్టీ పర్పస్లో కూడా చాలా డేంజర్ అది. మనకు కూడా చూడండి, ఎప్పుడు మనం పెట్రోల్ అయిపోయి మనం వెళ్తే లీటర్ 2 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోడాడు. మనం 10 క్యాన్లు కానీ పట్టుకొని వెళ్ళి బంకు దగ్గరికి వెళ్ళి మాకు ఈ 10 క్యాన్లో అంటే 5 లీటర్లు పట్టేటువంటి 10 క్యాన్లు పట్టుకొని వెళ్తే అది ఇవ్వడు మనకి. ఎందుకు ఇవ్వడంటే అది సేఫ్టీ పర్పస్ చాలా డేంజర్ కాబట్టి. ఎక్స్ప్లోజివ్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, విస్ఫోటనం జరగడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ యాక్ట్ని కూడా ఉల్లంఘించారు. మరి అదేవిధంగా సప్లై, సివిల్ సప్లై అంటే ప్రజలందరికీ అందాలి. అవన్నీ కూడా వనరులు అనేవి ఏవైనా సరే ప్రజలందరికీ అందాలి, ఒకరికే వెళ్ళిపోకూడదు. అవి చట్ట ప్రకారం కూడా తప్పు జరిగింది అక్కడ. సో 3-4 చట్టాలు వైలేషన్ జరిగింది అక్కడ. మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసింది, మీరు చేయడం తప్పు, విత్డ్రా చేసుకోండి అని. కానీ అంతటితో అయిపోయిందా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ముఖ్యమంత్రి గారు ప్రమేయం కానీ ఇందులో లేకపోతే పౌర సరఫరాల కమిషన్ కన్నబాబు గారి మీద చర్య తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు అంటే ముఖ్యమంత్రి గారు ప్రమేయం ఉందా? ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేదవాళ్ళ కంటే పారిశ్రామికవేత్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చూడండి, ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ కంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కాంట్రాక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇదంతా కూడా కాంట్రాక్ట్లను దోచిపెట్టడం కాదా? అసలు స్క్వేర్ ఫీట్కి 13,000 14,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా ఒక స్క్వేర్ ఫీట్కి. మరి ఇంత తక్కువ ధరకు పెట్రోల్ ఇచ్చినప్పుడు ఆ స్క్వేర్ ఫీట్ ధర తగ్గిస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారా? దాని ధర తగ్గలేదు కదా. అసలు ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టి అమరావతి కాంట్రాక్ట్లు దోచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది రైతులు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు, మరి ఆటో డ్రైవర్లు జీవితాలు ఎలాగుంటాయి? ఈ డీజిల్ దొరకదు, 3 గంటలు 4 గంటలు క్యూ లైన్లో ఉండాలంటే ఎన్ని బేరాలు పోయి ఉంటాయి. అసలే ఒకవైపు ఫ్రీ బస్సు ఉంది లేడీస్కి, దాంతో సగం వీళ్ళు లాస్ అవుతున్నారు. దానికి తోడు కొన్ని 4 బ్రతికేదాలు బ్రతుకుతాం అనుకుంటే కనీసం లీటర్లు పెట్రోల్ కూడా డీజిల్ కూడా అందించలేని పరిస్థితి ఏంటి? ఇప్పుడు పథకాలు ఎలాగ అమలు పరుస్తున్నారు, అది ఎలాగ మీరు సరిగ్గా అమలు పరచడం లేదు. ఎవడు బ్రతుకుతున్నాడు, ఎవడు కష్టం తింటున్నాడు. మా కష్టంతో మేము వెళ్ళి పెట్రోల్ కొనుక్కోవాలంటే పెట్రోల్ ఉండదు, డీజిల్ కొనుక్కోవాలంటే డీజిల్ ఉండదు, విత్తనాలు కొనుక్కుంటే విత్తనాలు ఉండవు, ఎరువులు కొనుక్కోవాలంటే ఎరువులు ఉండవు, యూరియా కొనుక్కోవాలంటే యూరియా ఉండదు. అన్నిటికీ లైనే కట్టాలి. చూడండి, గాడిలో పెడతాను, లైన్లో పెడతాను, స్టేట్ని లైన్లో పెడతాను, స్టేట్ అనుకోను లైన్లో పెట్టడం అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే యూరియా కోసం ఒక లైను, విత్తనాల కోసం ఒక లైన్లు, మరి అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం ఒక లైను, మరి పెట్రోల్ డీజిల్ కోసం ఒక లైను, మొత్తం మీద రాష్ట్ర ప్రజలను ఒక లైన్లో మీరు నిలబెడుతున్నందుకు థ్యాంక్స్ ముఖ్యమంత్రి గారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అర్జెంటుగా అంబులెన్స్ కావాలి. అంబులెన్స్ ఒక అంటే అనకూడదు, ఈ డీజిల్ లేక అంబులెన్స్లు చాలా ఆగిపోయాయి. ఎవరికో సీరియస్ చేస్తుంది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్లో డీజిల్ ఉండదు. అలాగే రైతులు ఆ పంటకు పోయాలన్నా ట్రాక్టర్లు కానీ ఆ మిషన్లు కానీ వాడాలనుకున్నా డీజిల్ లేదు. అక్వా రైతులు చెరువు సముద్రంలోకి వెళ్ళాలన్నా, నదుల్లోకి వెళ్ళాలన్నా, చేపలు పట్టాలనుకున్నా డీజిల్ లేదు. అంటే అందరూ కాయ కష్టం చేసుకున్న వాళ్ళు అందరు పనులు ఆగిపోయాయి. కేవలం కొద్దిమంది కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం కోసం ఎంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇది నిజంగా ఏ ప్రభుత్వానికి కూడా తగదు. అసలు ప్రజలతో శ్రేయస్సు చూడాలి.
వ్యాపారస్తులు కాంట్రాక్ట్లు వీళ్ళు శ్రేయస్ కాదు, ముఖ్యంగా పేద ప్రజల ద్వారా శ్రేయస్ చూసింది నిజమైన గవర్నమెంట్. అలా కాకుండా వీళ్ళు ఇబ్బంది పాలు చేసి మీరు వ్యాపారస్తులు దోచిపెడుతున్నట్టుగా ఉంది. మీరు దోచిపెట్టకపోతే దీని మీద విచారణ చేయించండి, ఆ కమిషన్ మీద చర్యలు తీసుకోండి. ఏం అసలు నోరెత్తడం లేదు, ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? నో స్టాక్ బోర్డు పెట్టమని అనేసారు కదా. ఒకవైపు అది అమరావతికి అటు పంపించేస్తుంటారు, ఇటువైపు నో స్టాక్ బోర్డులు పెట్టొద్దు అని అంటున్నారు. ఈ ద్వంద్వ విధానం అంటే అర్థం కాలేదు. అంటే ఈ తప్పు నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? పోనీ మీకు తెలియకుండా జరిగితే కమిషన్ గారి మీద చర్య తీసుకోండి. ఎందుకంటే నేను చెప్తుంది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ఉంది కదా, మీ ఇక్కడ కూటమి అక్కడ కూటమి ఒకటే కదా, మీ ప్రభుత్వం మీకు చెప్తుంది కదా. మరి ఇప్పటికైనా కమిషన్ గారి మీద చర్య తీసుకోండి. లేదు ఇందులో మీకు తెలిసి జరిగితే ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలతో మీ మీద ఇంకా నమ్మకాన్ని కోల్పోతారు. ఇప్పుడు రేపు ఏ విపత్తు వచ్చినా, అంటే ఇలాంటి సరఫరాలు ఆగిపోయినా, లేదంటే కొరత వచ్చినా, ఇలాంటి కొరత వస్తే ముఖ్యమంత్రి గారు ఇలా చేయించారేమో అన్న డౌట్ మీ మీద వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.